అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. మనం పూజ గదిలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని దానిపై 3 లేదా 5 పిడికిల బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని మన దగ్గర రాధాకృష్ణుల సమేతంగా ఉన్న ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే బాలకృష్ణుని ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు. నా దగ్గర చిన్ని బాలకృష్ణుడు ఉన్నాడు. అలాగే పారిజాత పుష్పాలంటే శ్రీకృష్ణునికి ఇష్టం. ఈ విధంగా నేను మాల అయితే చేసుకున్నాను. అలాగే తులసి దళాలన్నా కూడా ఎంతో ఇష్టం. మీ దగ్గర దొరికితే అవి కూడా పెట్టుకోండి. మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అలంకరించుకోండి. అదేవిధంగా ఈ పూజను 3 సార్లు కూడా చేయొచ్చు. మనం తెల్లవారుజామున చేయొచ్చు, మధ్యాహ్నం పూట కూడా. తల్లి దేవకికి చేసిన తర్వాత కొడుకు అయిన శ్రీకృష్ణునికి కూడా చేయొచ్చు. ఇంకోసారి అర్ధరాత్రి చేయవచ్చు. అర్ధరాత్రి ఎందుకు చేస్తారంటే శ్రీకృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి అర్ధరాత్రి కూడా ఈ పూజ చేయవచ్చు. అదేవిధంగా నైవేద్యంగా అటుకులు, బెల్లం లేదా ఆవు పాలతో చేసిన అటుకుల పాయసం, ఆవు వెన్న, ఆవు పెరుగు, ఆవు పాలు పెడితే చాలా మంచిది. కానీ అందరికి అవి దొరకవు కదా. నాకైతే ఇవి అన్నీ అందుబాటులో ఇంట్లోనే నేను చేసుకుంటాను కాబట్టి పెట్టాను. మీ దగ్గర ఏవి ఉంటే అవే పెట్టండి. ప్రసాదం కనీసం అటుకులు, బెల్లం పెట్టినా సరిపోతుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం అష్టోత్తరాలు, అదేవిధంగా శ్రీకృష్ణ అష్టకం చదువుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర శతనామావళి, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిది. ముందుగా పసుపు గణపతిని పూజ చేశాక మనం శ్రీకృష్ణునికి పూజ చేయాలి. నేను పసుపు గణపతిని కాకుండా సాధారణంగా పూజ ఎలా చేస్తారో మీకు చూపించాను. ఆ విధంగా చేసిన తర్వాత అష్టోత్తరాలు చదివేటప్పుడు తులసి దళాలు కానీ పారిజాత పుష్పాలు కానీ సమర్పించుకుంటూ మనం చేయాలి. ఒకవేళ దొరకకుండా కూడా మన దగ్గర పుష్పాలు కానీ అక్షింతలు కానీ వేసుకుంటూ అష్టోత్తరాలు బుక్కు కానీ లేదా ఫోన్లో కానీ పెట్టుకొని చదవాలి. అదేవిధంగా శ్రీకృష్ణునికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు సెలవు ఉంటుంది కాబట్టి పిల్లలతో కూడా పూజ చేపిస్తే చాలా మంచిది. అదేవిధంగా పిల్లలకు పెడతాం కదా, స్నాక్స్ అంటేనే చాలా ఇష్టం. మీకు ఏది వీలైతే అది ఆ ప్రసాదం పెట్టండి. అదేవిధంగా ఈ పూజలో గోవును, దూడతో ఉన్న గోవును పూజిస్తే చాలా మంచిది. మీ దగ్గర ఉంటే పెట్టుకొని పూజించండి. రోజు కూడా పూజా మందిరంలో గోవును పెట్టుకొని పూజ చేసినా చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు వీలైతే గోశాలకు వెళ్ళి రండి. అదేవిధంగా మనము గోవును వెనక వైపు నుంచి పూజించాలి. కృష్ణపక్షం శ్రావణ మాసం అష్టమి రోజున జన్మించాడు. చాలా విశేషమైన రోజు. ఈరోజు పూజ చేస్తే చాలా మంచిది. ఈ రోజున పసుపు లేదా బంగారు రంగు, గోధుమ రంగు బట్టలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. మీకు వీలైతే ఆ రంగు ఉంటే కట్టుకొని పూజ చేయండి. అదేవిధంగా ఈరోజు పూజ చేయడం వల్ల సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని మన పండితులు చెప్తారు. ఇప్పుడు కూడా అందరికీ వీలైతే ఈరోజు తప్పకుండా పూజ చేయండి.